వ్యతిరేకించండి ఏబిసిడి వర్గీకరణను. జయప్రదం చేయండి. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నేడు భారత్ బంద్ కు పిలుపునిచ్చింది బచావ్ సమితి. ఎస్సీ వర్గీకరణపై తీర్పు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఏపీ తెలంగాణలో తెల్లవారుజాము నుంచే బంద్ ప్రభావం కనిపిస్తోంది. పలు డిపోల్లో ఆర్టీసీ బస్సులు కూడా నిలిచిపోయాయి. ఏపీలోని పలు జిల్లాల్లో సెలవు కూడా ప్రకటించాయి కొన్ని విద్యాసంస్థలు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. సువర్ణ, దేశవ్యాప్తంగా ఈ రోజు పిలుపునిచ్చినటువంటి మాల మహానాడు నేతలు భారత బంద్కు నేపథ్యంలో విజయవాడలో, అంటే ఏపీ మొత్తం చూసుకున్నట్లయితే విజయవాడతో పాటు మిగిలిన జిల్లాల్లో కూడా అన్ని చోట్ల కూడా బంద్ ప్రశాంతంగానే కొనసాగుతుంది. ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా విజయవాడ నుంచి వెళ్లాల్సినటువంటి విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ నుంచి వెళ్లాల్సినటువంటి బస్సులన్నీ కొన్ని సర్వీసులను కూడా పూర్తిగా నిలిపివేయడం జరిగింది. బంద్ పాక్షికంగా వీటిని బస్సులు నడుపుతా ఉన్నారు. అయితే ముఖ్యంగా విజయవాడ నుంచి ఇటు ఎన్టీఆర్, ఇటు కృష్ణా జిల్లా కావచ్చు, అట్లాగే మిగిలిన జిల్లాలో అట్లా గుంటూరుకు సంబంధించినటువంటి కొన్ని సర్వీసులను ఇప్పటికే రద్దు చేసినట్టు కూడా అధికారులు కొద్దిసేపటి క్రితం చెప్పారు. మరోవైపు ఈ బంద్కు సంబంధించి అంటే సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చినటువంటి ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అనుకూలంగా ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో మాల మహానాడుకు సంబంధించినటువంటి నేతలు దాన్ని తీర్పును వ్యతిరేకించి బంద్కు పిలుపునివ్వడం జరిగింది. బంద్లో భాగంగా మొత్తం ముందుగానే ఒక వారం రోజుల ముందుగానే బంద్ చేస్తున్నట్టు కూడా మాల మహానాడు నేతలు గతంలోనే అనౌన్స్ చేయడం జరిగింది. దీని నేపథ్యంలో ఈ రోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మరోవైపు పోలీసు సిబ్బంది కూడా ఎక్కడికెక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ అట్లాగే ఎలాంటి గొడవలు అల్లర్లు జరగకుండా కూడా ప్రతి చోట కూడా, అంటే కాంప్లికేషన్స్ ఉన్న ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటి అన్ని చోట్ల కూడా పోలీసు బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు జిల్లా ఎస్పీలు కావచ్చు, అట్లాగే కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి సిపిలు కావచ్చు, వీటిని ఈ బంద్కు సంబంధించినటువంటి సిబ్బంది ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్ని చోట్ల కూడా పూర్తి స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. సువర్ణ. శ్రీనివాస్, అయితే బంద్ ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉంది? అలాగే భారత్ బంద్ పిలుపునిచ్చారు, ఇతర రాష్ట్రాల్లో ఎలా ఉంది? అంటే మిగిలిన ఏపీ వరకు అట్లాగే ఏపీ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మనం చూసినట్లయితే బంద్ ప్రశాంతంగానే జరుగుతున్నట్లు కనిపిస్తా ఉంది. ఇప్పటి వరకు అంటే మనం ఈ రోజు తెల్లవారుజాము నుంచి ఇప్పటి వరకు మనం చూసినట్లయితే ఎక్కడ ఎలాంటి సంఘటనలో చోటు చేసుకోలేదు. ప్రశాంతంగా ఇప్పుడు దీనికి బంద్ పిలుపునిచ్చినటువంటి మాల మహానాడు నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు కూడా ప్రశాంతంగానే బంద్ని కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళకి మద్దతుగానే కొన్ని ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా ఎక్కడ ఇబ్బందికరమైన వాతావరణం అనేది కనిపించకుండా బంద్కి ప్రజలు కూడా మద్దతు ఇవ్వడం జరుగుతుంది. మరోవైపు దీనికి సంబంధించి అంటే కొన్ని విద్యా సంస్థలకు సంబంధించి కూడా ముందుగానే సెలవు ప్రకటించడం జరిగింది. అంటే కొన్ని ఏరియాల్లో అంటే కొంచెం వివాదాస్పదమైనటువంటి ఏరియాల్లో తప్ప మిగిలిన అన్ని చోట్ల కూడా బంద్ ప్రశాంతంగా జరుగుతుంది. వాటి దగ్గర కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఇటు ఏపీలో ఎక్కడ చోటు చేసుకోలేదు. మొత్తానికి ఓవరాల్ గా ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ మనం చూసినట్లయితే ఈ బంద్ అనేది ప్రశాంతంగానే జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇది సాయంత్రం వరకు ఇలాగే కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. జయప్రదం చేయండి.